రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలకు తెనాలి కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి తెనాలి కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్నికల అధికారి తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ వెల్లడించారు. గురువారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెనాలిలో 406 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఐడి కార్డులను తెచ్చుకుని ఓటు వేయాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 146 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ప్రతి ఒక్క ఓటరు 23 ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చని, అలా 5 కంపల్సరీ ఓట్లు వేయాలని సూచించారు. ప్రాధాన్యత ఓట్లను 1కి 1 అని ఇంగ్లీష్లో రాసి పక్కన 1 వేయాలని, అలాగే అన్ని నెంబర్లకు వేయాలని చెప్పారు. కేవలం టిక్కు లేదా 1 అనే సింబల్ మాత్రమే వేసినా ఓటు చెల్లదని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అన్నం రవి, శంషేర్ బాషా, బిఎంఎస్ దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తాడిపోయిన శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, రాతంశెట్టి సుబ్బారావు, ఆంజనేయులు, సంపతి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఎలక్షన్లో జరుగుతాయి. సుమారుగా మొత్తం 25 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏపీలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వారి యొక్క ప్రాధాన్యత క్రమంలో కనీసం 5 ఓట్లు వేయాలి. ప్రాధాన్యత క్రమంలో ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 అవన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా చూసి 1-2 సార్లు ఇన్వాలిడ్ కాకుండా ఉండాలి. మరి ఎంతో ఉత్సాహంగా మెంబర్స్ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అందరూ కూడా వారి వారి యొక్క ఓట్లని సద్వినియోగం చేసుకుంటారు. దానికి మా భారత ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, మా జనరల్ సెక్రటరీ గౌరీశంకర్ గారు వీళ్ళంతా కూడా అన్ని సదుపాయాలు చేశారు. మరి రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతాయి. ఎవరు కూడా మిస్ కాకుండా న్యాయవాద సోదరి వాళ్ళందరూ కూడా హాజరయ్యి వారి వారి యొక్క ఓటుని తప్పనిసరిగా వేయాలి అనేది అందరి యొక్క రిక్వెస్టు. కనుక రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మనమందరం పాల్గొని ఎవరికి తోచిన అభ్యర్థిని వారు ప్రాధాన్యత క్రమంలో మరి బ్యాలెట్ పేపర్ మీద వారు రాసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేమంతా కూడా. స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన తెనాలిలో రేపు ఉదయం 10:30 నుంచి 5 వరకు ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎలక్షన్లో ఈ మొత్తం కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని బూత్స్ మొత్తం టోటల్గా 3 బూత్లు ఏర్పాటు చేసాం. ఇంకా ఎక్కువ మంది వస్తే అదనంగా ఇంకోటి 4 కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఓటింగ్కి అందరూ కూడా రావాలి. ఎక్కడ ఉన్న న్యాయవాదులందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని మన స్టేట్ బార్ కౌన్సిల్కి మనం తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఈ ఓటు హక్కును 13/2/26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా 60,000 పైచులకు ఓటర్లు నమోదై ఉన్నారు. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగం చేసుకోండి. ఓటును మనం వేసేటప్పుడు ఐడి కార్డు కంపల్సరీ తెచ్చుకోవాలి. అలాగే వరుస క్రమంలో ONE1 TW2 ఈ విధంగా మర్చిపోకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్లు మాత్రమే రాయాలి. వరుస క్రమంలో 1 అనే ONE1 అంకె మాత్రం వేయొద్దు. ఆ పొరపాటు కూడా ఎవరు చేయొద్దు దయచేసి. అందుకనే ప్రత్యేకంగా మీకు అందరికీ చూపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ఓటర్ కూడా తెనాల్లో ఎవరైతే ఓటర్గా నమోదై ఉన్నారో దాదాపుగా 406 మంది తెనాల్లో అడ్వకేట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. వారందరినీ కూడా దయచేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సమయం కాబట్టి